గొల్లపల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి పనులు జరిగాయి, ప్రస్తుతం ఏ ప్రభుత్వం ద్వారా కాకపోయినప్పటికీ ఇక్కడ ఏ సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే బాగుండని వారు అనుకుంటున్నారో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గొల్లపల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకుంది? బీఆర్ఎస్ వచ్చినాక కరెంటు 24 గంటలు కరెంట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, ఒడ్లు ధాన్యం ఐకే వచ్చింది. ఈ గ్రామానికి పర్టికులర్గా వచ్చిన ఏంటి ఉన్నాయి సార్? అన్నీ గ్రామానికి డబుల్ బెడ్రూమ్ వచ్చింది, డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, ఫుల్ వాటర్ వచ్చింది, మళ్ళా కళ్యాణలక్ష్మి వచ్చింది. అన్ని మంచిగా టీఆర్ఎస్ వచ్చినాక అన్ని మంచిగా వచ్చినాయి. మరి ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలు నడుస్తున్నాయి మీ దగ్గర. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలలో ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందని అనుకుంటున్నారు? టెంకపాటి రామేకు ఉంటున్నాం. ఎందుకు ఆయననే ఎన్నుకుంటున్నారు? ఇప్పటిదాకా మంచిగా చేసిండు, ఇప్పటికి చేసిండు. అప్పుడు సిసి రోడ్ పోసిండు, గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టిండు. ఇప్పుడు మళ్ళీ ఆయనకు మద్దతు ఇస్తున్నాం. అంటే అప్పుడు ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి పనులు చేశారు కాబట్టి మళ్ళీ ఆయననే సర్పంచ్గా చేయాలనుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయనకే పోటీ, ఆయననే అవకాశం ఇస్తున్నాం. ఇంతవరకు ఏ రిజర్వేషన్లో ఉండే సార్ ఈ ప్రాంతం? బీసీ. సో ఇప్పుడు ప్రస్తుతం ఎస్సీకి వచ్చింది. సో ఎస్సీ నుండి మీరు రాములు గారిని ఆయన భార్యను నిలబెట్టారు. సో ఆయన మీరు అనుకున్న పనులు చేస్తారని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఆయన భార్యను చేస్తాడు, ఆయన కూడా చేస్తాడు. అన్ని మాతోటే ఉంటాడు, మమ్మల్ని ఆలోచించే పని చేస్తాడు. అంటే మీరు అందరూ కలిసి మీ ఊరిని అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాం. సో మరి మీ తరపు నుండి ఇక్కడ గొల్లపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు ఏం చెప్పదలుచు? మేమందరికీ దయచేసి రామేకు ఓట్లు, ఖచ్చితంగా ఓట్లు దయచేసి అందరికీ ఓట్లు పడాలి. ఆయనకు మద్దతు ఉన్నాం అందరం, నెంబాలం కానీ అందరం ఉప సర్పంచ్ కానీ అందరికీ దయచేసి చెప్తున్నాము, ఆయననే ఉండాలి. అనుభవం లేని వాళ్ళు ఇప్పుడు కనుకే ఎట్లా చేసిండో ఇప్పుడు కూడా అట్లనే ఉండాలి. ఎందుకంటే ఏసీ వాళ్ళకు పోయింది కాబట్టి అట్లనే చేయాలని మేము కోరుకుంటున్నాం.